వాసవి జై వాసవి అమ్మ ఈ రోజు మన హరిహర క్షేత్రంలో మరి అమ్మవారికి కంచి కామాక్షిగా దర్శనమిచ్చారు. ఈ రోజు సౌందర్య లహరి చదివిద్దామని రాత్రి అడుగుదాము, అలాగే చదివించాము. ఇప్పుడు అమ్మ ఎంతో సంతోషించింది. మరి సూచనలు ఏమీ లేకుండా మరి అంత వర్షం పడిందంటే కూడా మరి మనకెంతో మరి ఆ తల్లి ఎంతో ఆనందించి మరి సంతోషించి మనందరినీ కూడా ఆశీర్వదించారు. అలానే సౌందర్యలహరితో పాటు మరి అమ్మవారికి 100 ఉన్నాయి కదా సౌందర్యలహరిలో శ్లోకాలు. ఆ 100 కలుపుకొని తర్వాత 108 మణి పూర్ణం చదువుకున్నాము. 4 చేతికి ఒక పసుపు కొమ్ము. అంటే ఇది విశేషంగా బెంగళూరులో అమ్మవారి గుళ్ళో మరి హిందూపురము, బెంగళూరు ఇంకన్ని చాలా ఊళ్ళల్లో కూడా ఈ పూజ చేసుకుంటున్నారంటే ఒక దీపం జ్యోతికి అమ్మవారి లాగా కుందికి ఒక అమ్మవారి లాగా అలంకరణ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి రాత్రి బెంగళూరు నుంచి మా బావగారు వాళ్ళ అమ్మాయి ఫోటోలు వీడియో అన్ని పెట్టింది, ఇక్కడ ఉండగానే పెట్టింది. సరే ఒకసారి అంటే వాళ్ళు సామూహికంగా చేసుకున్నారు. అందరూ కూడా ఎవరి దీపం ముందు వాళ్ళు తీసుకొచ్చుకొని అలంకరణ చేసుకొని ఎవరి పసుపు వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళ పూజ చేసుకున్నారు. మనము ఈ సంవత్సరము ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేసి ఒకసారి భక్తులందరికీ చూస్తే కనుక మనం వచ్చే సంవత్సరం అందరూ సామూహికంగా ఒకరోజు ఈ కార్యక్రమం పెట్టుకుందాము. అందుకని ప్రతి ఒక్కరు కూడా చూడండి అమ్మవారిని. అందుకని ప్రతి పసుపు 108 పసుపు కోవలతో మరి సౌందర్య మనకి చదువుకుంటూ మరి అమ్మవారికి మనం ఎంతో వైభవపేతంగా మరి పూజించుకున్నాము. అమ్మ ఎంతో చక్కగా ఆనందంగా మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మనం చేశాం కదా దీపపు కుందికి మన అలంకరణ అమ్మాయి ఆహ్వానించుకున్నాం అక్కడ. అలాగే మనకి ఈ రోజు కంచి కామాక్షి తల్లి మరి ఎంతో ఆనందంగా సంతోషంగా మన అక్క చూస్తూ మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఒకసారి అమ్మ దర్శనం తీసుకుని లేట్ అయినా కూడా మీరందరూ ఎంతో ఓపిక మరి అమ్మ పూజ కోసం కూర్చుంటారు. మీరందరూ కూడా శుభాంజలి అందరూ కూడా ఎవరు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా అందరూ కూర్చోండి. అందరూ కూర్చొని వసతుగా తీసుకొని మీ అందరికి ప్రసాదము టిఫిన్లు రెడీగా ఉన్నాయి. ఎవరు ఆనందపడద్దు, ఎవరు ఇవ్వద్దు, వసతులు రెడీగా ఉన్నాయి. లేట్ అయిందని చెప్పి కూడా మీరు ఎవరు ఆనందపడదు. అందరూ నా తెలిసి వసతుగా తీసుకోవాలి, మీరు ఎవరు అడగరు కాబట్టి ప్రశాంతంగా ఎవరు పెట్టుకోవద్దు. అందరికీ పసుపు ముక్కాలంటే మీరందరూ ప్రశాంతంగా వసతులు. జై వాసవి. అమ్మ రేపు మర్చిపోయాము, ఈ మనం శివాసని పూజలు పడిపోయి మరి అమ్మవారి పసుపు ఎదుగుతుంటామని ఉత్సాహంగా ఉంటాం కాబట్టి ఇది మర్చిపోయాము. మేము కూడా ఎప్పుడప్పుడు అందరికి బొట్టు పెట్టి పసుపు ధరించేలాగా మేము కూడా మర్చిపోయినాము. రేపు మూల నక్షత్రము సరస్వతీదేవి అమ్మవారి అలంకరణతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. మీరందరూ కూడా చక్కగా వచ్చి మీ పిల్లలు తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని మరి పుస్తకము, పెన్ను అవన్నీ ఇస్తారు. పిల్లలు భరతనాక్షం ఉంటుంది, అదంతా కూడా చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు అల్పహారం తీసుకొని మీరందరూ గడవాల్సిందిగా నేను కోరుతున్నాను. చాలా విశేషం రేపు, ప్రతిరోజు విశేషమే, పిల్లలందరికీ రేపు విశేషం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చక్కగా వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకోవాలి. మీ పిల్లలకి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రేపు మూల నక్షత్రము సరస్వతీదేవి అమ్మవారి అలంకరణతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. మీరందరూ కూడా చక్కగా వచ్చి మీ పిల్లలు తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని మరి పుస్తకము, పెన్ను అవన్నీ ఇస్తారు. పిల్లలు భరతనాక్షం ఉంటుంది, అదంతా కూడా చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు అల్పహారం తీసుకొని మీరందరూ గడవాల్సిందిగా నేను కోరుతున్నాను. చాలా విశేషం రేపు, ప్రతిరోజు విశేషమే, పిల్లలందరికీ రేపు విశేషం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చక్కగా వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకోవాలి. మీ పిల్లలకి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై వాసవి.